కమలం పార్టీ తర్వాత టార్గెట్ తెలంగాణ గుజరాత్ గెలుపుతో బీజేపీ అగ్రనేతలు దక్షిణాదిపై మరింత ఫోకస్ పెంచారు. తెలంగాణలో కాషాయ జయంగా ఎగురవేయటమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధమైందా? బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంపై మెరుపు దాడి చేయబోతున్నారు. హైదరాబాద్ వేదికగా మరోసారి కాషాయ సమావేశం జరగనుందా? రానున్న రోజుల్లో తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరగనుందా? రాష్ట్రంలో రాజకీయాలు ఎమ్మెల్యేల ఎరకేసు, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్ బీజేపీల మధ్య వైరానికి కారణమయ్యాయి. ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బిఎల్ సంతోష్లు హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈ నెల 28, 29న హైదరాబాద్ వేదికగా జరగనున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారకుల శిక్షణా సదస్సులో అమిత్ షా, బిఎల్ సంతోష్లతో పాటు బీజేపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని సమాచారం. ఈ శిక్షణా సదస్సులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 80 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన విస్తారకులు పాల్గొననున్నారు. ఇలాంటి కీలక సమావేశాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అంటే సౌత్ ఇండియా టార్గెట్ గా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అటు ఇప్పటికే ఉత్తరాదిలో పాగా వేసిన కమలం పార్టీ దక్షిణాదిలో పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తోందన్న ప్రచారం కూడా జోరందుకుంది. దక్షిణాదిలో బలహీనంగా ఉన్న కేరళ, తమిళనాడుపై ఫోకస్ పెంచడంతో పాటు కర్ణాటకలో మళ్లీ అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా విస్తారకులు శిక్షణ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. గుజరాత్ గెలుపు జోష్లో ఉన్న కమలనాథులు తమ పూర్తి ఫోకస్ ను తెలంగాణపై పెట్టనున్నారు. దక్షిణాదిలో పాగా వేసేందుకు తెలంగాణను గేట్వేగా కాషాయ దళం ఎంచుకుందన్న విషయం గతంలో అనేక సందర్భాలలో నేతలు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మరోసారి హైదరాబాద్ వేదికగా కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇదే ఏడాది జూలై నెలలో హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. తాజాగా గత నెలలో రాష్ట్ర ప్రశిక్షణ తరగతులకు హైదరాబాద్ వేదికైంది. ఇదే ఊపులో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారకుల శిక్షణ తరగతులు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. డిసెంబర్ 28, 29 తేదీల్లో హైదరాబాద్ వేదికగా 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నిర్వహిస్తున్న సమావేశాలు కావడంతో ఇవి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తమ తర్వాత టార్గెట్ తెలంగాణ పైనేనని మరోసారి చెప్పేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారన్న విషయం తేటతెల్లమవుతుంది. ఈ సమావేశాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా హాజరవుతారని చెబుతున్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పూర్తి స్థాయి కార్యకర్తలు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న ఇప్పటి వరకు గెలవని 144 పార్లమెంటు నియోజకవర్గాలపై ఈ దఫా కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. 144 పార్లమెంటు కేంద్రాల్లో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందినవే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో శిక్షణ తరగతులకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారే హాజరవుతున్నారు. ఈ సమావేశం ప్రభావం వచ్చే ఎన్నికలపై పడే అవకాశం ఉందనే చర్చ బీజేపీలో జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉన్న సెగ్మెంట్లకు సంబంధించిన నివేదికలను ఆయా నాయకులు ఈ సమావేశాల్లో పార్టీకి సమర్పించనున్నారు. ఆయా నియోజకవర్గాల నివేదికల ఆధారంగా చర్చ జరగనుంది. బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ కోసం చేపట్టాల్సిన చర్యలపై క్రియాశీల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే పార్లమెంట్ స్థానాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు గుర్తించి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై కమలనాథులు ఫోకస్ పెంచారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా తెలంగాణలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు ఇప్పటికే తరచూ పర్యటిస్తున్నారు. తెలంగాణలో సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన కాషాయ దళం ఇప్పటికే ప్రతి పార్లమెంట్ స్థానానికి ప్రజా సమస్యలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు తెలుసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో కార్యకర్తలను నియమించింది. 2 రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతుల్లో పాల్గొని స్థానిక సమస్యలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనుంది.